సినీ నటుడు మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కొద్ది రోజుల క్రితం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. తనను అరెస్ట్ చేయొద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 24 వరకు ముందస్తు చర్యలొద్దని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇక నేటితో గడువు ముగియడంతో రాచకొండ పోలీసులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఎక్కడున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా మోహన్ బాబు హాజరు కాకపోతే ఆయన అరెస్ట్ అవడం ఖాయమని తెలుస్తుంది. మరి మోహన్ బాబు విచారణకు వస్తారా లేక పోలీసులు తమ పని తాము చేసుకుపోతారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి అతన్ని విచారించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా అతన్ని కోర్టు అప్రోచ్ అయ్యి ఈ నెల 24వ తేదీ వరకు కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిన్నటితో 24 డేట్ ముగిసింది కాబట్టి ఈ రోజు 25 మోహన్ బాబు ఎక్కడున్నాడు అనే దానితో మాత్రం పాడిచేరి పోలీసులు వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నాడు, ఎవరికి అందుబాటులోకి రాలేదు. ఎక్కడున్నాడు ఒక విషయం కూడా ఇప్పటి వరకు పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పట్టాడు మోహన్ బాబు అనే దానిపై మాత్రం పోలీసుల వివరాలన్నీ కూడా సేకరించారు. ఈ రోజు నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు పాడిచేరి పోలీసుల ముందు మోహన్ బాబు హాజరవ్వాలి అంటే మాత్రం నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. తను ఈ ఇష్యూస్ జరుగుతున్నటువంటి క్రమంలో తిరుపతి యూనివర్సిటీకి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అతను ఇతర రాష్ట్రానికి వెళ్ళాడు అనే దానిపై మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాన్ని ఖచ్చితంగా చర్యలు చేపడతాం మోహన్ బాబు మీద కూడా ఇప్పటికే ఆ విషయాన్ని అఫీషియల్ గా మీడియా ముందు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి తనను ఎలాగైనా అరెస్ట్ చేశారని తన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లడము, కోర్టు దాన్ని తిరస్కరించడము, 24 వరకు తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడము, కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి 24th వరకు మోహన్ బాబును అరెస్ట్ చేయకూడదండి ఆదేశాలు ఇవ్వడము, ఈ అన్ని పరిణామాలు చూస్తూ ఉంటుండే అటెంప్ట్ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేస్తాడనే విషయం ముందుగానే తెలుసు కాబట్టి అతను జన్పల్లి ఫామ్ హౌస్ లో నుంచి తిరుపతి వెళ్తున్నాడని చెప్పి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ తలదాచుకున్నాడు మోహన్ బాబు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఎవరికి అందుబాటులో రాకపోవడం మాత్రం పోలీసులు నోటీసులు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మోహన్ బాబు అందుబాటులోకి లేకపోతే మాత్రం ఎక్కడున్నారో ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి నేరుగా మోహన్ బాబును అరెస్ట్ చేసి పాడిచేరి పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు. శివ, అయితే రవితేజ, ఎప్పుడైతే ఈ దాడి ఘటన జరిగిందో తర్వాత గాయపడినటువంటి జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు, మీడియాకి కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ మొత్తం ఈ వ్యవహారం సమసిపోయింది అని అందరూ అనుకున్నటువంటి పరిస్థితి కదా. మళ్ళీ పోలీసులు రంగంలోకి దిగడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? చాలా రోజుల వరకు అతను బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడంతో మాత్రం జర్నలిస్ట్ సంఘాలు, క్రైమ్ రిపోర్టర్స్ అందరూ కూడా తీవ్రంగా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేయడంతో మోహన్ బాబు పైన 118 ఉన్నటువంటి సెక్షన్ ని మళ్ళీ 109 కింది అటెంప్ట్ మర్డర్ కిందికి మార్చి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలు లేనప్పటికీ హత్యాయత్నం కేసులో తప్పనిసరిగా ఏ హోదాలో ఉన్నటువంటి నిందితుడైనా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఆ కోణంలోనే చాలా రోజులుగా పోలీసులు ప్రయత్నాలు చెప్తా ఉంటుంటే మోహన్ బాబు మాత్రం కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా తనకు అనుకూలమైనటువంటి తీర్పులు అందించుకుని నిన్నటి 24 వరకు కూడా ఆయన సేఫ్ జోన్ లో ఉన్నాడు. 24 తర్వాత నోటీసులు అందజేస్తామంటూ కూడా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. నిన్నటితో గడువు ముగిసింది కాబట్టి
ఈ రోజు 25 అతనికి నోటీసులు అందజేసి ఈ వారంలో ఒక రోజు పిఎస్ ముందు హాజరవ్వాలంటూ కూడా అతనికి నోటీసులు జారీ చేసి పిలిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అతను జర్నలిస్ట్ సమాజానికి మొత్తం క్షమాపణలు చెప్పినప్పటికీ జరిగినటువంటి గాయం, కోలుకోలేనటువంటి గాయం ఇప్పటికి కూడా జర్నలిస్ట్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. చాలా సెన్సిటివ్ ప్రాంతాల్లో ఈ దాడి జరగడంతో సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. అదే తల భాగం పైన ఈ లోగోతో కొట్టి ఉంటే మాత్రం ఇంకొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చేసేటటువంటి చర్య అందరూ చూస్తుండగానే ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డాడు అనే దానిపై కూడా అతని పైన తీవ్ర వ్యతిరేకత పెరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలిస్తా ఉన్నారు. ఇప్పటికీ మోహన్ బాబు ఇంకా అందుబాటులోకి రాలేదు. కోర్టుతో 24 అనే డేట్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అతను ఈ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. నిన్నటితో అది ముగిసింది. కాబట్టి ఈ రోజు ఎక్కడున్నాడు మోహన్ బాబు అనేది మాత్రం పాడిశేరి పోలీసులు తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అతను ఆచూకీ దొరికితే నోటీసులు అందజేయడము, లేదా 2 రోజులు చూసి 3వ రోజు అతను అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.